మన యొక్క న్యూట్రోషది సంస్థ ద్వారాగా యూనిఫై బీ హ్యాపీ మనమందరూ హ్యాపీగా ఉండాలంటే మన ఆర్థికంగా ఆరోగ్యకరంగా చాలా ఒక ఉన్నత స్థాయిలో ఉండగలిగితేనే నిజంగా మనకు హ్యాపీనెస్ ఉంటుంది. మరి మానసికంగా శారీరకంగా బాగుండాలంటే అన్ని రకాలుగా మనం మన మనసుని మన శరీరాన్ని మరి జాగ్రత్తగా చూగలిగితే అన్ని రకాలుగా కూడా మనం ఆహ్లాదకరంగా ఉండొచ్చు. అన్ని రకాలుగా మనం పొందుపరిచేదే మన యూనిఫై సంస్థ. మరి యూనిఫై సంస్థ ద్వారా మన అందరూ కూడా బీ హ్యాపీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నటువంటి అద్భుత అవకాశాన్ని మనం కల్పించారు మన గ్రేట్ ఎంఏకి సిఓ సార్ అండ్ ఎండి సార్ సురేంద్ర కుమార్ యాదవ్ సార్. అయితే ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్, మీ యొక్క విశ్వాసం మీ యొక్క నమ్మకం మా ప్రయత్నం, మీరు ఏదైతే మన కంపెనీ మీద మీ యొక్క భవిష్యత్తు మీద మీ నమ్మకాలు పెట్టినారో ఆ నమ్మకానికి మా ప్రయత్నం ఎలవెల్ల ఉంటుందని మరి చేతతో చూపిస్తున్నటువంటి గ్రేట్ డైనమిక్ లీడర్ మన మన సిఇఓ సార్ అండ్ ఎండి సార్ మన సురేంద్ర కుమార్ యాదవ్ సార్ అని మనం గర్వంగా చెప్పచ్చు లీడర్స్. అలాగే మన కంపెనీ గురించి మన కోసం మన కంపెనీ ఏ విధంగా చేస్తుంది అనేది మనం తెలుసుకోగలిగితే మరి యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2020 స్థాపించబడినటువంటి ఎంసీ రిజిస్టర్ కంపెనీ. మన కంపెనీ 2020లోనే మరి యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నామకరణంతో రావడం జరిగింది. మరి ఎంసీ రిజిస్టర్ కంపెనీ మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం చూస్తే రాజస్థాన్ లోని జైపూర్ ఉండడం జరిగింది. బలమైన దార్శనికతతో స్థాపించబడిన యూనిఫై సంపద అమ్మకాలు శిక్షణ ద్వారా ప్రజల ఆర్థిక స్వాతంత్రం సామాజిక సాధికారత మరియు వృత్తిపరమైన వృద్ధిని సాధించడానికి వీలు కల్పించడం ద్వారా జీవితాలు మార్చడం లక్ష్యం పెట్టుకుంది. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క యూనిఫై సంస్థలో సంస్థ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో కంపెనీ యొక్క గొప్ప మరి నిర్ణయం అవ్వచ్చు, మరి గొప్ప దార్శనికత అవ్వచ్చు, ఒక బలమైనటువంటి దార్శనికతతో స్థాపించబడినది యూనిఫై సంస్థ. ఇక్కడ సంపద అమ్మకాలు ఏవైతే మనకు సంబంధించిన అమ్మకాలు ఉన్నాయో అమ్మకాలు మరియు శిక్షణ ద్వారా ప్రజలకు ఆర్థిక స్వాతంత్రం ఆర్థికంగా బలపడటానికి సామాజిక సాధికారత మరియు వృత్తిపరమైన వృద్ధిని మనం ఏదైతే వృద్ధి చేస్తున్నామో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు వృద్ధిని మనం వీలు కల్పించడం ద్వారా మరి జీవితాలు మార్చడం లక్ష్యం పెట్టుకుంది లీడర్స్. అదే మరిగా మేము కేవలం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మాత్రమే కాదు, వ్యక్తులు గౌరవంగా స్వావలంబనతో మరి ఉద్దేశంతో జీవించడానికి సాధికారత కల్పించే లక్ష్యంతో నడిచే ఉద్యమం మా ప్లాట్ఫామ్ ఎవరి ఉద్యమం. మళ్ళీ లేడీస్ ఇక్కడ గమనించండి, మనం ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మాత్రమే కాదు, వ్యక్తులు గౌరవంగా ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ లో ఎంటర్ అయ్యారో ఆ వ్యక్తులు చాలా గౌరవంగా స్వావలంబనతో మరి ఉద్దేశంతో జీవించడానికి మంచి ఉద్దేశంతో జీవించడానికి సాధికారత కల్పించే లక్ష్యంతో నడిచే ఉద్యమం మనక యూనిఫై సంస్థ. అయితే ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలు తమ సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి మరి స్థిరమైన ఆదాయ వనరుల్ని నిర్మించుకోవడానికి అవకాశాలు అందిస్తుంది. మనం ఏదైతే ఈ ప్లాట్ఫామ్ మనం ఉన్నామో అన్ని వర్గాల ప్రజలు ఇందులో వాళ్ళ సామర్థ్యాన్ని అన్లాక్ చేసి వాళ్ళ ఒక గొప్ప స్థిరమైన ఆదాయాన్ని పొందినటువంటి వనరుల్ని మరి నిర్మించుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది మనకి యూనిఫై సంస్థ లీడర్స్. అలాగే కంపెనీ యొక్క విజన్ మరి దృష్టి చూస్తే ఇక్కడ వినియోగదారులకు అభ్యాసాన్ని అందించడం, ఏదైనా సరే ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత నైపుణ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే కంపల్సరీగా అభ్యాసం కంపల్సరీ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ ద్వారాగా ఆర్థిక స్వాతంత్రాన్ని అందించడం, మన ఆర్థికంగా మనం మెరుగుపరచడానికి మనకు ఆర్థిక స్వాతంత్రాన్ని రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సాంప్రదాయ వ్యాపారానికి మద్దతు ఇవ్వడం, ఖర్చుల నుండి మరి ఇతర ఖర్చుల నుండి వచ్చే ఆదాయాన్ని ఆదా చేయడం, మనం ఏదైతే ఎక్స్పెన్స్ పెడుతున్నామో ఏవైతే నిరంతరం మన ఖర్చులని మనం పెడతామో ఆ ఖర్చుల మీద పెట్టేటటువంటి వచ్చే ఆదాయాన్ని కూడా మరి ఆదా చేసుకునేటువంటి గొప్ప అవకాశం అనేది మన కంపెనీ మనకి ఇస్తుంది లేటెస్ట్. అలాగే కంపెనీ యొక్క మిషన్ చూస్తే లేటెస్ట్ ఇక్కడ యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక స్వేచ్ఛ మరియు సామాజిక అభివృద్ధి కోసం సరైన సాధనాలు శిక్షణ మరియు అవకాశాలు అందించడం ద్వారా నైతిక ప్రత్యక్ష అమ్మకం ద్వారా వ్యక్తులను శక్తివంతం చేయడమే మా లక్ష్యం. కంపెనీ యొక్క లక్ష్యం చూడండి లేటెస్ట్ ఇక్కడ యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థికంగా మనం స్వేచ్ఛగా ఉండొచ్చు, సామాజిక అభివృద్ధి కోసం మనం సామాజికంగా అభ్యున్నతి పొందడం కోసం సరైన సాధనాలు ఏవైతే టూల్స్ ఉన్నాయో వాటి ద్వారాగా శిక్షణ మరియు అవకాశాలను అందించడం, ఏదైతే మనకి శిక్షణ ట్రైనింగ్ తీసుకోవడం తద్వారా అవకాశాలను మనం అందించడం ద్వారా నైతిక ప్రత్యక్ష అమ్మకం ద్వారా వ్యక్తులను శక్తివంతం ఒక పవర్ఫుల్ గా చేసేటటువంటి గొప్ప లక్ష్యం మన యూనిఫై సంస్థది. ఈ డిజిటల్ బలమైన మరియు స్వావలంబన భారత్ అనే దార్శనికతో మరి కంపెనీ నడుస్తుంది. గొప్పగా అంటే భారత్ అనేది ఒక స్వావలంబనతో ఒక బలంగా ఉండాలి, డిజిటల్ లో ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో మరి కంపెనీ నడుస్తుంది లేటెస్ట్. అలాగే యూనిఫై గురించి మనం తెలుసుకోవాలంటే లేటెస్ట్ ఇక్కడ ఎంసీఏ నమోదు చేయబడినటువంటి సంఖ్య మనం చాలా మంది చెప్తుంటారు, చాలా కంపెనీ చెప్తుంటే మాది ఎంసీ రిజిస్టర్ కంపెనీ, కానీ ఎక్కడ కూడా ఈ నమోదు సంఖ్య ఉండదు. మన ఇక్కడ స్ట్రీమ్ చూడవచ్చు లేటెస్ట్ U74999 RJ 2021 PTC 075197 ఇది మన ఎంసీ రిజిస్టర్ యొక్క నమోదు సంఖ్య లేటెస్ట్. అలాగే రాజస్థాన్ జైపూర్ లో ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఉత్పత్తి బేస్ సేవా బేస్ ఇక్కడ ప్రొడక్ట్ బేస్ అండ్ సర్వీస్ బేస్ లో మన కంపెనీ పనిచేస్తుంది.
రాజస్థాన్ జైపూర్ లో ఉత్పత్తి తయారీ యూనిట్ ఇక్కడ మనకి సొంతంగా ఓన్ ఇక్కడ మనకి ప్రొడక్ట్ యూనిట్ మరి ఉండడం జరిగింది. మరి దీని ఆల్రెడీ మనకి గ్రేట్ డైనమిక్ లీడర్స్ ఎల్టీపీకి వెళ్ళినప్పుడు రాజస్థాన్ లో చూడటం ప్రత్యక్షంగా దాని యొక్క విజిబుల్స్ దాని యొక్క ఇమేజెస్ అన్ని కూడా మనకి మరి పంపించడం మన మాధ్యమాల్లో చూడడం జరిగింది. నిజంగా అటువంటి గొప్ప సంస్థ మనం ఉన్నాం. అలాగే మా ఈ కామర్స్ పోర్టల్ ఈనోవా ఈనోడిఎల్ ఇన్హౌస్ డెవలప్మెంట్ స్వీయ సాంకేతిక బృందం మనకి సొంతంగా మరి టెక్నికల్ టీం అని ఉండడం జరిగింది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మరి ఆల్రెడీ మనం ఒక పరివర్తనగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మార్పు అనేది కంపల్సరీగా మనకి రావాలని మరి కంపెనీ మరి కొత్తగా నిన్నే మరి ఈ న్యూట్రోషిటీ ద్వారాగా మనకి వెబ్సైట్ లాంచ్ అయింది. నిజంగా ఒక అద్భుతంగా ఉంది. అంటే మనక పచ్చదనం ఏ విధంగా ఉండాలి, మన భారతీయ జాతీయ జెండాలో ఉన్నటువంటి 3 రంగుల్లో మరి పచ్చదనం కాషాయం ఏ రకంగా ఉంటుందో మరి ఆ రకంగా ఒక ఆలోచనతోటి మనందరికీ కూడా బాగుండాలనేటువంటి ఒక దేశం మీద ఉన్నటువంటి ప్రేమతోటి మరి ఆ రకంగా కొత్తగా మరి వెబ్సైట్ రావడం జరిగింది. అలాగే దీంతో పాటు మనకి యూనిసేవ ఫౌండేషన్ మానవత్వం వైపు ఒక అడుగు. మనందరూ కూడా ఎంత సంపాదించుకున్నా సేవ చేయాలంటే ఒక్కొక్క సందర్భంలో మనకి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఒక 51 రూపీస్ తోటి మనం ఇందులో సబ్సిడీ తీసుకోవచ్చు. దీంతో పాటు మన కంపెనీకి వచ్చేటటువంటి ప్రాఫిట్స్ నుంచి కూడా సామాన్యులకి ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఒక మంచి మనసుతోటి మంచి ఆలోచనతోటి మరి ఆయన అడుగేస్తూ మనందరూ కూడా అడిగేసేటటువంటి గొప్ప సంస్థగా యూనిటీ ఫౌండేషన్ అనేది రావడం అనేది నిజంగా గొప్ప ఆలోచన. ఈ ఆలోచనలు మనం భాగం చేసి అందులో మనం కూడా పుణ్యాత్ములుగా చేసేటువంటి గొప్ప ఆలోచన రావడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అందులో మనం భాగస్వామినందుకు మనం చాలా హ్యాపీ ఫీల్ అవచ్చు లీడర్స్. అలాగే ఇటువంటి గ్రేట్ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మరి మనందరికీ కూడా ఏం కావాలి, ఆర్థికంగా సామాజికంగా ఎంతవరకు దృఢంగా ఉండాలి, మనకు ఆరోగ్యపరంగా ఎంతవరకు మనం స్ట్రాంగ్ ఉండాలి, అలాగే మన భారత్ అనేది ఒక గొప్పగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి గ్రేట్ డైనమిక్ లీడర్ మన సురేంద్ర కుమార్ యాదవ్ సార్, మనకి ఎండి అండ్ సిఇఓ సార్. ఇటువంటి గ్రేట్ డైనమిక్ లీడర్ ఆధ్వర్యంలో మనం వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఈయనతో పాటు ఈ యొక్క ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినటువంటి మరి అంకుర్ మాథూర్ అనేటువంటి గ్రేట్ డైనమిక్ లీడర్ మరి నిజంగా వీళ్ళిద్దరు యొక్క సారథ్యంలో మన గొప్ప గొప్ప ప్రొడక్ట్స్ ఉత్పత్తులు రావడం, ఆ ఉత్పత్తుల్ని మనం వాడి మరి మార్కెట్ చేయడం, డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఒక స్థాయిని పెంచుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి గ్రేట్ డైనమిక్ లీడర్ కి మన సురేంద్ర కుమార్ యాదవ్ సార్కి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు లీడర్స్. అలాగే చట్టపరమైన పత్రాలు ఇంత కంపెనీ పరంగా మరి ఎండి పరంగా ఇంత బాగున్నా అన్ని ఉన్నా మరి నిజంగా మన గవర్నమెంట్ నుంచి లీగల్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. అంటే ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని చేయాలంటే విస్తృతపరచాలంటే కంపల్సరీగా మనకి లీగల్ డాక్యుమెంట్స్ అవసరం. అటువంటి లీగల్ డాక్యుమెంట్స్ లో మరి ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్ అనేటువంటి ఎంసీ రిజిస్టర్ సర్టిఫికేట్, అలాగే జిఎస్టీ సర్టిఫికేట్, ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి సర్టిఫికేట్, ఉదయం సర్టిఫికేట్, వీటితో పాటు మరిన్ని సర్టిఫికేట్ వెబ్సైట్ చూడొచ్చు లీడర్స్. అలాగే మనకు బ్రాండ్ చూస్తే ఇక్కడ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, యూనివా అండ్ న్యూట్రోషిటీ, ద రియల్ నేచర్, ఇవి 3 కూడా మనకు బ్రాండ్ లీడర్స్. అదే మరిగా యూడిపే మొబైల్ యాప్ మరి ఆల్రెడీ నిన్న మన వెబ్సైట్ ద్వారా రావడం జరిగింది న్యూట్రోషిటీ. తద్వారా ఎవరైతే యాపిల్ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి వాళ్ళ వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని విస్తరించవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి పర్సన్ కూడా మరి గూగుల్ ప్లే స్టోర్ లో మనకి యాప్ వస్తుంది. ఆ యాప్ ద్వారా ఆల్రెడీ ఉంది. మరి తద్వారా మనకి వ్యాపారాన్ని మనం సామ్రాజ్యాన్ని విస్తరించేటువంటి గొప్ప అవకాశం, మన ఆర్థికంగా ఆరోగ్యంగా మనకు స్థాయి పెంచేటటువంటి గొప్ప అవకాశం మనకి ఈ యూడిపే ద్వారా రావడం జరిగింది. అలాగే మనకు సేవలు మనం చెప్పుకోను ఆల్రెడీ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ అని, అంటే ఉత్పత్తులు ఉన్నాయి, అలాగే సేవలు ఉన్నాయి. మరి సేవ చూస్తే ఇక్కడ మొబైల్ రీఛార్జ్, అలాగే డీటెయిల్ రీఛార్జ్, అలాగే బీమా, బ్యాంకు ఖాతా, రైల్ అండ్ బస్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్, విమాన బుకింగ్, క్రెడిట్ కార్డ్స్, అనుబంధ సేవలు, ఆన్లైన్ విద్య, ఆర్థిక సేవలు, చట్టపరమైన సేవలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, గృహ సంరక్షణ ఉత్పత్తులు, దుస్తులు. మై డియర్ లేడీస్, ప్రతి ఫ్యామిలీ ప్రతి కుటుంబం కూడా కంపల్సరీగా మనకు ఉపయోగించేటటువంటి ఈ సర్వీస్ అన్ని కూడా మొబైల్ రీఛార్జ్ కంపల్సరీ వాడతాం, డిటిహెచ్ వాడతాం, బీమా ఇన్సూరెన్స్ వాడతాం, బ్యాంక్ ఖాతా కావాలి, రైల్ అండ్ బస్ బుకింగ్ కంపల్సరీగా మనం ట్రావెల్ చేస్తే కావాలి, అలాగే ఎక్కడైనా బస్సు చేయడానికి హోటల్ బుకింగ్ కావాలి, అలాగే మన ఇంటర్నేషనల్ బయట ఎక్కడికైనా వెళ్ళాలన్నా విమాన బుకింగ్ కావాలి, అలాగే క్రెడిట్ కార్డు అవసరం, అలాగే అనుబంధ సేవలు మనకి ఏవైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ రకమైన అనుబంధ సేవలు మనం పొందొచ్చు. ఆన్లైన్ విద్య మరి విద్యార్థులకి మన పిల్లలకి అందరూ కూడా ఉపయోగపడేటువంటి ఆన్లైన్ విద్య, ఆర్థిక సేవలు ఆర్థికంగా ఏ విధంగా మనం
ఉండవచ్చు అనే దానికి సేవలు, చట్టపరమైనటువంటి సేవలు, మన లీగల్ గా మనకి సర్వీసులు, అలాగే ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరి ఆరోగ్యపరమైనటువంటి ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, మన వ్యక్తిగతంగా మనం బాగుండాలన్నా, మరి వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండాలన్నా అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, అలాగే గృహ సంరక్షణ ఉత్పత్తులు, మన గృహానికి కావాల్సినటువంటి ఉత్పత్తులు, అలాగే దుస్తులు, ఇవన్నీ కూడా సర్వీస్ అన్ని కూడా ఉపయోగించుకుని వీటి పెట్టేటప్పుడు ఖర్చు నుంచి కూడా మనం ఆదాయం చేసుకుని ఆ ఆదాయాన్ని కూడా ఆదా చేసే గొప్ప అవకాశం మన కంపెనీ కల్పించాలి లీడర్స్. అలాగే యూడిపే యొక్క శక్తి, పవర్ ఆఫ్ యూడిపే. ఇక్కడ చూడండి లీడర్స్, ఇక్కడ ఉచిత సైన్అప్, ₹1 కూడా కట్టక లేకుండా ఉచితంగా సైన్అప్ అవ్వచ్చు. యూటిలిటీ సర్వీసెస్ ఉన్నాయి, ప్రతి లావాదేవీపై క్యాష్ బ్యాక్ ఉంది, 100% సురక్షిత లావాదేవీలు ఉన్నాయి. ఎక్కడ కూడా భయపడట్లేదు మనం. 100% 70% ఇక్కడ మనం సురక్షిత లావాదేవీలు, వేగవంతమైన నామకమైన లావాదేవీలు ఉన్నాయి. అలాగే మనకి ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ అనేది మనకి ఆర్థికంగా వెబ్సైట్లు కానీ డేటా కానీ మరి అన్ని కూడా ఎంతో సురక్షిత ఉండడానికి ఈ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే అపరిమిత సూచన సంపాదించడం, మనం అపరిమితంగా మనకి రిఫరల్ ఇవ్వచ్చు, తద్వారాగా ఎర్నింగ్ చేయొచ్చు, అటువంటి గొప్ప అవకాశం మనకు ఉంది. అలాగే తక్షణ ఉపసంహరణ 24/7 ఎప్పుడైనా సరే మనకు తక్షణ ఉపసంహరణ మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. అదే మనకి యూడిపి అందిస్తూ మనకి ఉత్పత్తులు, సేవలు, అలా ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అన్ని కూడా మనకి ఒకే యాప్లో ఉంటాయి. మరి వీటి ద్వారా కూడా మనం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మరి మనకు జీవితాలు మెరుగుపరచుకోవచ్చు లీడర్స్. అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ యాప్ని ఎలా ప్రారంభించాలి? మనకి ఎవరైతే వెల్విష్ ఉన్నారో, ఎవరైతే మన విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే మన నమ్మిదేకి మనం ఆర్థికంగా ఆరోగ్యం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తి మన స్పాన్సర్. ఆ వ్యక్తి మనకి పెట్టినటువంటి లింక్ ని మనం ఇక్కడ కనుక ఓపెన్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్ లో మనం ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే సైన్ అప్ పడుతుంది. సైన్ అప్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని పొందుపరచాలి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారికి మన నేమ్, మన ఫుల్ నేమ్, మన డాక్యుమెంట్ లో, మన ఆధార్ కార్డ్ లో, పాన్ కార్డ్ లో, బ్యాంక్ అకౌంట్ లో ఎలాగైతే మన ఫుల్ నేమ్ ఉంటుందో ఆ ఫుల్ నేమ్ ఇవ్వాలి. మనక ఈ లింక్డ్ మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ కి బ్యాంక్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదే మరిగా మనకు వాల్యుబుల్ మెయిల్ ఇవ్వాలి. అదే మరిగా 6 డిజిట్ పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్, మనకి తెలిసింది మర్చిపోలేనటువంటి 6 డిజిట్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. అలాగే మనకు స్పాన్సర్ ఎవరుతున్నారో ఆయన స్పాన్సర్ ఐడి వచ్చిందా, ఆయన పేరు వచ్చిందా లేదో చూసుకొని మనకు సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయిన వెంటనే మన కంపెనీ ద్వారా మెంబర్ అయినందుకు యూని ఐడి రావడం జరుగుతుంది. 8 డిజిట్స్ ఒక ఐడి వస్తుంది. ఐడి ఇక్కడ మనం మన సైన్ అప్ అవ్వచ్చు, సైన్ ఇన్ అవ్వచ్చు. ఈ సైన్ ఇన్ అయినప్పుడు యూని ఐడి మనం ఇక్కడ ఎంటర్ చేసి, ఇక్కడ మనం ఏదైతే 6 డిజిట్ పాస్వర్డ్ పెట్టామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మన ఇక్కడ మన యాప్ ని మరి లాగిన్ అయ్యి మనకి వ్యాపారాన్ని, సామ్రాజ్యాన్ని ప్రారంభించవచ్చు లీడర్స్. అలాగే ఎప్పుడైతే మనం సైన్ అప్ అయ్యామో ఇక్కడ మరి 100 యూనిక్ బోనస్ అనేది ఇస్తుంది కంపెనీ. అలాగే ఎప్పుడైతే మనం ఇక్కడ ఇందులో ఎంటర్ అయ్యి మనం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసి మనం డిస్ట్రిబ్యూట్ అయ్యామో మనం రిఫర్ చేయడం గొప్ప అవకాశం మనకు వస్తుంది. అంటే మనం ఎలాగైతే ఇందులో ఎంటర్ అయ్యామో మనం కూడా కొంతమంది వ్యక్తులని ఇందులో ఎంటర్ చేసి వాళ్ళ జీవితాలని మెరుగుపరిచే విధంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా చేసే విధంగా ఉండడం కోసం మనం రిఫర్ చేయొచ్చు. ఆ రిఫర్ చేసిన ప్రతి పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మనకు కూడా ఆ రిఫర్ అయినటువంటి ప్రతి పర్సన్ నుంచి కూడా 100 యూనిక్ బోనస్ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. అదే మరి యూటిలిటీ సర్వీస్ క్యాష్ బ్యాక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి యూటిలిటీ సర్వీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మరి లేటెస్ట్ మన కంపెనీ మరి 15 లెవెల్ జరుగుతుంది. ఇక్కడ మరి మొదటి నుంచి 15 లెవెల్ వస్తుంది. ఇక్కడ సెల్ఫ్ గా కనుక మనం మొబైల్ రీఛార్జ్, డీటెయిల్ రీఛార్జ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి మొబైల్ రీఛార్జ్, డీటెయిల్ రీఛార్జ్ కనుక చేసుకోగలిగితే మరి డైరెక్ట్ గా మనకి 9% వస్తుంది సెల్ఫ్ గా. ఈ 9% లో 6% యూనిక్ బోనస్, 3% యూనిక్ క్యాష్ లోపల వస్తుంది. అలాగే మొబైల్ రీఛార్జ్, డీటెయిల్ రీఛార్జ్ కూడా. అలాగే ఇన్సూరెన్స్ మనం సెల్ఫ్ చేసుకుంటే 5% అనేది ఇన్సూరెన్స్ ద్వారా మనకి సెల్ఫ్ కమిషన్ వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే మరి లేటెస్ట్ మొదటి లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు కూడా 0.07 నుంచి మనకి ₹1 టీమ్ ద్వారా వస్తుంది. టోటల్ గా మనకి సెల్ఫ్ 9%, అలాగే టీమ్ నుంచి 1%, టోటల్ గా మనకి 10% మొబైల్ రీఛార్జ్ అండ్ డీటెయిల్ రీఛార్జ్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ అయితే సెల్ఫ్ 5%, టీమ్ ద్వారా ఫస్ట్ లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు కూడా 0.20% నుంచి రావడం జరుగుతుంది. టోటల్ గా మనకి టీమ్ ద్వారా 3% వస్తుంది, మనకు సెల్ఫ్ 5%, టోటల్ గా 8% అనేది మనకి రావడం జరుగుతుంది రేట్స్. ఇక్కడ ఈ 6% యూనిక్ బోనస్ అనేది అపరిమిత క్యాష్ బ్యాక్. తర్వాత ప్రతి నెల మనకు 2,500 వరకు లిమిట్ ఉంది. ఇక్కడ ఈ 2,500 వరకు కూడా మనం చేసుకోవచ్చు రీఛార్జ్. ఈ 2,500 వరకు కూడా మనకి 9% సెల్ఫ్ వస్తుంది, టీమ్ నుంచి 1% వస్తుంది. ఈ 2,500 లిమిట్ అయిన తర్వాత మనం ఎంత చేసుకోవచ్చు. ఎంత చేసుకున్నా కానీ మన యూనిక్ బోనస్ అనేది 6% మనకు వస్తుంది. నిరంతరాభ్యంగా మరి ఎనీ టైం మనం ఉపయోగించుకోవచ్చు లీడర్స్. అదే మనకి గ్రేట్
న్యూట్రిషది ద రియల్ నేచర్. ప్రకృతి సిద్ధమైనటువంటి న్యూట్రిషది ద్వారాగా మనం ఈ యొక్క వ్యాపారాన్ని, ఈ ఉత్పత్తుల్ని మనం అందించడం జరుగుతుంది. అలాగే మనకి సొంత తయారీ కర్మాగారం ఉంది. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ ప్రొడక్ట్ యూనిట్ మరి ఓన్గా సొంతంగా ఉండడం జరిగింది రాజస్థాన్ జైపూర్ లో. మరి ఇటువంటి సంస్థ ఉన్నప్పుడు నిజంగా మనం చాలా సంస్థ చూస్తే ఎవరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రోడక్ట్ తీసుకొచ్చి అమ్మడం ద్వారాగా మనం కొంత మళ్ళీ మనకున్నటువంటి వచ్చినటువంటి లాభాల్లో కొంత వాళ్ళకి అవసరం ఏర్పడుతుంది. అటువంటి అవసరం లేకుండా మనకే సొంత తయారీ కర్మాగారం ఉండటం, మరి ఈ తయారీ కర్మాగారాన్ని ఆల్రెడీ మన లీడర్స్ డైరెక్ట్ గా చూసి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క కర్మాగారాన్ని మరి అప్రూవల్ అవడానికి కూడా గవర్నమెంట్ నుంచి మనకు సర్టిఫికేట్ కావాలి. అంటే ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నాం, తయారు చేసి ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం అంటే కంపల్సరీ గవర్నమెంట్ యొక్క లీగల్ గా మనకి సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ లో ఐ సర్టిఫికేట్, ల్యాబ్ సర్టిఫికేట్, జిఎంపి సర్టిఫికేట్, అలాగే ఐఎస్ఓ సర్టిఫికేట్, ఎఫ్ఎస్ఏ సర్టిఫికేట్, వీటితో పాటు మరికొన్ని సర్టిఫికేట్ కూడా ఉండడం జరిగింది. అంటే మనం 100% లీగల్ గా ఎటువంటి భయపడక లేకుండా ధైర్యంగా మన వ్యాపారాన్ని మనం చేయొచ్చు. మనకు ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. మనతో పాటు కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మార్చేటటువంటి గొప్ప అవకాశం మనకుంది. అంటే ఎక్కడ కూడా మనం అక్కడ కూడా భయపడక లేకుండా నిరంతరంగా నిరభ్యంగా మనకు వ్యాపారాన్ని మనం చేసుకోవచ్చు. అలాగే మన ప్రోడక్ట్ చూస్తే లేటెస్ట్ ఇక్కడ గ్రేట్ ప్రొడ్యూస్, మరి సూపర్ బిర్యానీ, అలాగే సీ భక్త్ అని చెప్పి, అలాగే పవర్ థ్రస్ అని, అలాగే యాపిల్ సైడర్ వినిగర్, మన 3 ఫ్లేవర్లు ఉన్నాయి. యాపిల్, ఆరెంజ్, పైనాపిల్. అలాగే మనకి మన యొక్క న్యూట్రిషన్ ఉన్నటువంటి సంస్థలో మరి డిటెక్షన్ అనేది చాలా గొప్పది. మరి ప్రైమ్ ప్రోడక్ట్, ప్రధానమైన మొదటి ప్రోడక్ట్. మరి మనందరూ కూడా మార్కెట్ లో ఈ రోజు ఈ రకంగా నిలబడిందంటే నిజంగా అటువంటి గొప్ప ప్రోడక్ట్. ఒక్క ప్రోడక్ట్ చెప్పొచ్చు మన ప్రోడక్ట్లు ఎంత గొప్పవి అనేవి. అలాగే రాబో రోజుల్లో చాలా ప్రోడక్ట్లు మనకి అందరికి కూడా ఆరోగ్యపరంగా మెరుగుపరిచే విధంగా మంచి మంచి ప్రోడక్ట్ రాబోతున్నాయి. మరి అందులోనే ఇప్పుడు యాపిల్ ఎవరని, అలాగే మనకి ఇది ఎవరైతే థైరాయిడ్ తో బాధపడుతున్నారో థైరాయిడ్ కేర్ అని, అలాగే హ్యాపీ హార్ట్ అని, అలాగే తులసి డ్రాప్స్ అని, అంటే మనకి అందరికి కూడా ఉపయోగపడేటువంటి గొప్ప గొప్ప ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు రావడం, మన ప్రతి పర్సన్ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఆలోచన విధానంగా మనకు ఆలోచించే విధంగా ప్లాన్ చేయడం, తద్వారా మనం వాటిని ఉపయోగించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ న్యూట్రిషన్ ద్వారా మనకి ఈ ప్రోడక్ట్ రావడం. ఈ ప్రోడక్ట్ అన్ని కూడా అందరికీ కూడా ఎంతో యూజ్ఫుల్ అయ్యి ఆరోగ్యంగా ఉన్నటువంటి గొప్ప ప్రొడక్ట్స్ లీడర్స్. అలాగే యూనిపే వ్యాపార ప్రణాళిక, బీ హ్యాపీ. ఇక్కడ ప్రయోజనం చూస్తే ఇక్కడ లీడర్స్ అప్రమిత ఆదాయ సామర్థ్యం, అప్రమిత మన ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎటువంటి కార్యాలయం, ఎటువంటి ఆఫీస్ మనం పెట్టుకునే అవసరం లేదు. ఎక్కడి నుండి పని చేయొచ్చు. ఆల్రెడీ మన లీడర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు, చాలా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. ఎక్కడి నుంచైనా ఆల్రెడీ మన లీడర్స్ ఆల్రెడీ ఎల్డీపీ వెళ్ళారు. రాజస్థాన్ అక్కడ నుంచి కూడా మరి ఆల్రెడీ జోసెఫ్ సార్ అవ్వచ్చు, శ్యామసుందర్ అవ్వచ్చు, మరి భరత్ సార్ అవ్వచ్చు, ఇటువంటి లీడర్స్ కూడా ట్రావెలింగ్ లో కూడా మరి లాగిన్ చేసి వ్యాపారాన్ని విస్తరించడం జరిగింది. అంటే మనం ఎక్కడున్నా పనిచేసే గొప్ప అవకాశం మన కంపెనీ మనకు కల్పించింది. అలాగే లక్ష్యం లేదు ఇక్కడ, మనకి లక్ష్యం అనేది కంపెనీ ఏమీ పెట్టలేదు. కానీ మనకు దశ మారాలంటే మనకంటూ ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ తగ్గట్టు మనకు పని చేయగలిగితే నిజంగా మనకు అద్భుతమైనటువంటి లైఫ్ అని పొందొచ్చు లీడర్స్. దానికోసం మన లక్ష్యం మనం పెట్టుకోవాలి. కానీ కంపెనీ మనకి ఎటువంటి లక్ష్యం లేదు కాబట్టి మనం పెట్టుకొని మన స్థాయిని పెంచుకొని మరి ఆల్రెడీ వంశీధర్ చెప్పినట్టు మరి మన పేదవారికి పుట్టడం మన తప్పు కాదు. మరి మరణించే లోపల ఒక ధనికుడుగా మరణించాలనేటువంటి ఒక స్లోగన్ తోటి దాన్ని వినడం కాదు, మాట్లాడటం కాదు, ఆచరించాలనేటువంటి విధానంతో మనందరూ కూడా పనిచేగితే నిజంగా మనందరూ కూడా మరి మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది లీడర్. అలాగే ఎటువంటి రిస్క్ లేదు ఇక్కడ, మనకి ఎటువంటి రిస్క్ తీసుకునే అవసరం లేదు లీడర్స్. అలాగే ప్రయోజనం చూస్తే లీడర్స్ ఇక్కడ ఈ రిటైల్ లాభం, మన రిటైల్ లాభం ఉంది, స్థాయి ఆదాయం ఉంది, అంటే లెవెల్ ఇన్కమ్ ఉంది, రాయల్టీ ఇన్కమ్ ఉంది, అలాగే బహుమతులు మరి ప్రయాణ ఆదాయం, మరి మనకి అవార్డ్స్ ఉన్నాయి, అలాగే మనకి ప్రయాణ ఆదాయం ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, యూనిట్ బ్యాలెన్స్ ఉంది, ఆఫర్లు మరియు రివార్డులు ఉన్నాయి, అలాగే గుర్తింపులు. నిజంగా అద్భుతమైనటువంటి గుర్తింపులు ఉన్నాయి లీడర్స్. ఆల్రెడీ ఎవరైతే మరి హైదరాబాద్ సెమినార్లు చూసారో, మరి విజయవాడ సెమినార్ చూసారో, మరి జైపూర్ రాజస్థాన్ లో చూసారో, నిజంగా వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే అటువంటి గుర్తింపు అనేది పొందడం, మనం ఎంత సంపాదించినా మనకంటే ఒక గుర్తింపు లేకపోతే మనల్ని ఎవరు గుర్తించకపోతే ఆ వెలిది వేరేగా ఉంటుంది. ఎవరైతే గుర్తించారో ఆ ఆనందం నిజంగా చాలా ఉత్సాహం, ఉల్లాసం వేరేగా ఉంటుంది. తద్వారా మనకు స్థాయి పెరగడానికి, నలుగురిలో మనకు గుర్తింపు రావడానికి, నలుగురిలో మన నోటెడ్ అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి గుర్తింపు అనేది మన సంస్థలో ఉండటం నిజంగా గ్రేట్.
అలాగే లెవెల్ ఆదాయం. మరి లెవెల్ ఆదాయం చూస్తే లేడీస్ ఇక్కడ మన కంపెనీ మరి 15 లెవెల్ మనకి మరి లెవెల్ ఇన్కమ్ ఉంది. మరి ఇక్కడ మొదటి లెవెల్ చూస్తే మనకి 40%, సెకండ్ లెవెల్ 80%, అలాగే థర్డ్ లెవెల్ 5%, ఫోర్త్ లెవెల్ 4%, ఫిఫ్త్ లెవెల్ మరి 3%, సిక్స్త్ నుంచి మరి 10th లెవెల్ కూడా 2% వస్తాయి. మరి 11th నుంచి 15 లెవెల్ వరకు కూడా 1% వస్తాయి. మరి లేడీస్ ఇక్కడ 40% అనేది ఓన్లీ మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సేల్ వాల్యూ మీద ఇస్తాయి. అది కూడా 500 సేల్ వాల్యూ మనం ఎగ్జాంపుల్ లెక్కేసుకుంటే 500 into 40% లెక్కేస్తే మనకి 200 రూపాయలు పే అవుట్ వస్తుంది. అంటే ఫస్ట్ లెవెల్లో కనుక 500 సేల్ వాల్యూ కనుక జరిగితే 40% ఇంటూ మనకి 40% లెక్కేస్తే 200 రూపాయలు వస్తుంది. మరి మొదటి లెవెల్ 200 రూపాయలు వస్తుంది, రెండో లెవెల్ 40 రూపాయలు వస్తుంది, మూడో లెవెల్ 25 రూపాయలు వస్తుంది, నాలుగో లెవెల్ 20 రూపాయలు వస్తుంది, ఐదో లెవెల్ 15 రూపాయలు వస్తుంది, ఆరో లెవెల్ నుంచి 11 లెవెల్ నుంచి 11 లెవెల్ వరకు కూడా 10 రూపాయలు చొప్పున వస్తుంది. మరి 11 లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు కూడా మనకి 5 రూపాయలు చొప్పున వస్తుంది. ఇక్కడ చూడండి గమనించాలి, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ 100 రూపాయలు ఆదాయం వస్తే 70 రూపాయలు ఆల్రెడీ మనకు డిస్ట్రిబ్యూట్ ద్వారాగే వెళ్తుంది. అలాగే స్థాయి ఆదాయం మనకు 15 లెవెల్ ఇక్కడ ఉంది. మరి 15 లెవెల్ కనుక మనం ఆదాయం పొందాలంటే మన ఇక్కడ ఎలాగైతే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యామో మన డిస్ట్రిబ్యూట్ అయ్యి ఒక పర్సన్ కనుక స్పాన్సర్ చేయగలిగితే, ఒక పర్సన్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే 3 లెవెల్ ఆదాయం అని 3 స్థాయి ఆదాయం మనం తీసుకోవచ్చు. అలాగే ఇద్దరు జాయిన్ చేసుకోగలిగితే మరి 6 లెవెల్ ఆదాయం పొందొచ్చు. ముగ్గురు జాయిన్ చేసుకుంటే 9 లెవెల్ ఆదాయం పొందొచ్చు. నలుగురు జాయిన్ చేసుకుంటే 12 లెవెల్ ఆదాయం పొందొచ్చు. 5 జాయిన్ చేసుకుంటే మనం 15 లెవెల్ ఆదాయం పొందొచ్చు. లేటెస్ట్ ఇక్కడ గమనించండి, మనం ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ అయ్యామో మనం ఎలాగైతే ఆరోగ్యాన్ని ఆదాయాన్ని పెంచుకుంటున్నామో మెరుగుపరుచుకుంటున్నామో ఆ దిశగా మనకు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన నైబర్స్ కానీ అలాగే మన ఫ్రెండ్ సర్కిల్ కానీ మన స్వయ బ్రష్లు కానీ వాళ్ళకు కూడా ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో కనుక మనం 5 మెంబర్స్ జాయిన్ చేయగలిగితే ఇందులో వాళ్ళకి ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఇస్తూ మరి మనం కూడా 15 లెవెల్ మన ఆదాయాన్ని పొందొచ్చు. అలాగే ఇక్కడ అన్ని బృందాలు మరి ఈ పునః కొనుగోలు రీపర్చేస్ ఆదాయ కోసం స్వీయ కొనుగోలు అంటే మనం సెల్ఫ్ గా 200 ఎస్వి అనేది చేయాలి. ఇక్కడ అంటే మనకు ప్రోడక్ట్ వాడుతున్నాం, ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు దాని రిజల్ట్ మనకి పొందినప్పుడు కంపల్సరీ ప్రోడక్ట్ మనం రెగ్యులర్ గా వాడతాం. తద్వారా మనకి 200 సేల్ వాల్యూ అంటే చాలా చిన్న అమౌంట్, అంటే 499 రూపాయలతోటి మనం ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల 200 సేల్ వాల్యూ మనం తీసుకోవచ్చు రేటర్స్. అలాగే ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ డూప్లికేషన్ నకిలీ శక్తి. ఇక్కడ కూడా మనం ఎలాగైతే ఒక ప్రోడక్ట్ మనం వాడామో ఆ ప్రోడక్ట్ మనం ఎప్పుడైతే వాడుతున్నామో మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ రీపర్చేస్ చేసినప్పుడు మనకు కూడా సెల్ఫ్ గా 5% వస్తుంది. సపోజ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 500 సేల్ వాల్యూకి 5% అంటే 25 రూపాయలు చొప్పున వస్తుంది మనకి సెల్ఫ్ గా. అలాగే మన టీం కూడా మనం ఎలాగైతే మనం ఈ యొక్క రీపర్చేస్ చేస్తున్నామో అలాగే మన టీం కూడా రీపర్చేస్ చేసినప్పుడు మనకు కూడా ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ లెవెల్లో మన 10 లెవెల్ వరకు ఎంత ఇన్కమ్ వస్తుందో చూద్దాం లేటెస్ట్. ఇక్కడ మనకి 15 లెవెల్ మన కంపెనీ మనకి లెవెల్ ఇచ్చినప్పుడు మొదటి లెవెల్ మనం చూసుకుంటే 40%, సెకండ్ లెవెల్ 8%, అలాగే థర్డ్ లెవెల్ 5%, ఫోర్త్ లెవెల్ 4%, ఫిఫ్త్ లెవెల్ 3%, సిక్స్త్ లెవెల్ 2%, సిక్స్త్ నుంచి 10th వరకు కూడా 2% వస్తుంది. అలాగే 11 లెవెల్ నుంచి మరి 15 లెవెల్ వరకు కూడా మనకి 1% వస్తాయి. ఇక్కడ చూస్తే మై లేడీస్ ఇక్కడ మొదటి లెవెల్ 200 వస్తుంది, సెకండ్ లెవెల్ 40 రూపాయలు వస్తుంది, మూడో లెవెల్ 20 రూపాయలు వస్తుంది, నాలుగో లెవెల్ 20 రూపాయలు వస్తుంది, 5 లెవెల్ 15 రూపాయలు వస్తుంది, 6వ లెవెల్ నుంచి మరి 10 లెవెల్ కూడా ఒక్కొక్క పర్సన్ నుంచి మనకు 10 రూపాయలు ఆదాయం వస్తుంది. అలాగే ఇక్కడ 11 లెవెల్ నుంచి మరి 15 లెవెల్ వరకు కూడా ఒక్కొక్క పర్సన్ నుంచి 5 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. మరి అదే మరి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఒక 5 మనం స్పాన్సర్ చేస్తే మరి 15 లెవెల్ మనం ఇన్కమ్ పొందొచ్చని. అదే మరిగా మనం ఎలాగైతే 5 మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యామో ఈ 5 ద్వారా ఒక్కొక్క పర్సన్ నుంచి మనకి 200 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఈ 200 రూపాయల ఇన్కమ్ లెక్కేస్తే 1000 రూపాయలు టోటల్ గా మనకి ఇన్కమ్ వస్తుంది. అలాగే సెకండ్ లెవెల్ లో మనం ఎలాగైతే 5 జాయిన్ చేసామో డిస్ట్రిబ్యూట్ చేసామో వాళ్ళు కూడా అలాగే సేమ్ 5 డూప్లికేట్ చేస్తే 25 మంది అవుతారు. 25 మంది ఇంటూ ఒక్కొక్క పర్సన్ నుంచి 40 రూపాయలు మన ఆదాయం లెక్కేస్తే 1000 రూపాయలు ఆదాయం వస్తుంది 2వ లెవెల్లో. 3వ లెవెల్ చూస్తే 120 మంది టీం అవుతారు. ఇక్కడ 20 రూపాయలు చొప్పున లెక్కేస్తే మనకి ఒక పర్సన్ నుంచి 3120 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. 4వ లెవెల్ 620 టీం అవుతుంది. ఒక్కో పర్సన్ నుంచి 20 రూపాయలు ఇన్కమ్ వస్తే టోటల్ ఇన్కమ్ మనకి 12,800 అవుతుంది. మరి 5వ లెవెల్ చూస్తే 3125 టీం అవుతారు. ఒక్కో పర్సన్ నుంచి 15 రూపాయలు ఇన్కమ్ వస్తే మనకి టోటల్ ఇన్కమ్ 46,875 రూపాయలు వస్తుంది. అలాగే 6వ లెవెల్ చూస్తే 15,625 టీం అవుతారు. ఒక్కో పర్సన్ నుంచి 10 రూపాయలు ఇన్కమ్ వస్తే మనకి టోటల్ ఇన్కమ్ 1,52,250 రూపాయలు వస్తుంది. అలాగే 7వ లెవెల్ చూస్తే 78,120 టీం అవుతారు. ఇక్కడ ఒక్కో పర్సన్ నుంచి 10 రూపాయలు ఇన్కమ్ వస్తే టోటల్ ఇన్కమ్ 7,81,250 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అలాగే 8వ లెవెల్ చూస్తే 3,90,625 టీం అవుతారు. ఇక్కడ ఒక పర్సన్ నుంచి 10 రూపాయలు ఇన్కమ్ లెక్కేస్తే మనకి టోటల్ ఇన్కమ్ 39,06,250 రూపాయలు ఇన్కమ్ వస్తుంది లేటెస్ట్. ఇక్కడ 9వ లెవెల్ చూస్తే 19,53,125 టీం అవుతారు. ఇక్కడ ఒక పర్సన్ నుంచి మనకి
రూ. 10 ఇన్కమ్ వస్తే టోటల్ ఇన్కమ్ 1,90,30,250 వస్తుంది. ఇక్కడ 9వ లెవెల్ లీడర్స్. మరి 10వ లెవెల్ చూస్తే ఇక్కడ 97,65,625 టీమ్ అవుతారు. ఇక్కడ ఒక్కో పర్సన్ నుంచి మనకి రూ. 10 ఇన్కమ్ వస్తే మరి మనకి చూడండి 10వ లెవెల్లో 9,76,56,250 ఇన్కమ్ వస్తుంది. ఏ అకేషన్ లో, ఏ వ్యాపారంలో, ఏ జాబ్ లో ఇంత ఆదాయం మరి 10వ లెవెల్ వరకు కూడా మనం ప్లాన్ చేయగలిగితే, మనం ఎలాగైతే ఒక 5గురు మనం జాయిన్ చేసుకుని ఈ 5గురు ద్వారా డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మన నిజంగా 10వ లెవెల్లోనే 97,60,60,600 టీమ్ అవుతారంటే ఒక్కొక్క పర్సన్ నుంచి రూ. 10 ఇన్కమ్ వస్తే నిజంగా 9,76,50,52,50 ఇన్కమ్ వస్తుందంటే ఊహించిన ఎంత ఇన్కమ్ ఉంది మన సంస్థలో. మరి ఈ 10 లెవెల్ ఎంత ఉందంటే 15 లెవెల్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అది గమనించండి. అలాగే మనకి డూప్లికేషన్ చూసుకున్నాం, డూప్లికేట్ పాటు లెవెల్ ఇన్కమ్ కూడా సేమ్ లెవెల్ ఇన్కమ్ అది గమనించండి. సేమ్ అక్కడ కూడా 15 లెవెలే, సేమ్ అక్కడ కూడా సేమ్ ఇలాగే మొదటి లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు కూడా టోటల్ గా మనకి మరి ఇన్కమ్ రావడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే ఈ రిఫర్ ద్వారా ఇన్కమ్ వస్తుందో రిఫర్ అండ్ రీపర్చేస్ ద్వారా కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. మరి 10 లెవెల్ వరకు కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక టీం బిల్డ్ చేసుకోగలిగితే నిజంగా మనం ఇక్కడ 18 కోట్లు నిజంగా నియర్లీ 19 కోట్లు వచ్చేటటువంటి ఆదాయం నిజంగా ఉంది. మరి ఇంత ఆదాయం ఉన్నప్పుడు మనం ఎంత టైం కేటాయించాలి, మరి ఏ విధంగా మన ఆలోచన ఇందులో మెరుగుపరచుకోవాలి, ఏ విధంగా మనం సబ్జెక్ట్ చేసుకోవాలి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా కొంతమంది వ్యక్తులకి మనం నాలెడ్జ్ అందించాలి, మరి డైలీ యొక్క మీటింగ్లు ఎందుకు తీసుకురావాలనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇది కనుక పూర్తిగా నమ్మగలిగితే, ఈ ఆదాయం నమ్మగలిగితే నిజంగా మనకు ఆలోచన విధానం మారుతుంది, మన ఆచరణ విధానం మారుతుంది, గొప్పగా మనం జీవించడానికి ఉపయోగపడుతుంది. నిజంగా మనందరూ కూడా అదృష్టవంతులు లీడర్స్. అదే మనకి రాయల్ ఇన్కమ్ మన లెవెల్ ఇన్కమ్ చూస్తాం. అలాగే రాయల్ ఇన్కమ్ చూస్తే ఇక్కడ మొదటి చూస్తే లీడర్స్ యొక్క కామ్స్ ర్యాంక్ అంటాం, బ్రౌజ్ ర్యాంక్ ఇక్కడ 5 సేల్ వాల్యూ. మనం ఫస్ట్ లెవెల్లో కొంతమంది డిస్ట్రిబ్యూటర్ మనం జాయిన్ చేసుకోవడం వల్ల 5 సేల్ వాల్యూ అంటే 500 సేల్ వాల్యూ చొప్పున ఒక 10 డిస్ట్రిబ్యూటర్ మనం చేయగలిగితే ఈజీగా మనం 5 సేల్ వాల్యూ అవుతాం. అలాగే మనకి గొప్పది మరి శ్రీభక్తి అని ఉంది, దాని యొక్క కాస్ట్ 2,000 రూపాయలు. 2,000 రూపాయలకి 1000 సేల్ వాల్యూ వస్తుంది. అలాంటి ఒక 5గురిని మనం జాయిన్ చేసుకున్న 5,000 పొందొచ్చు. అలాగే గొప్పది ఇంకోటి మరి వాటర్, మరి ఆల్కలైన్ వాటర్ అనే జగ్గు ద్వారాగా మరి ఒక్కొక్క వాటర్ జగ్గు కాస్ట్ మరి 5,000 రూపాయలు, మరి 2.5 లీటర్స్ వస్తుంది, 2,500 రూపాయలు సేల్ వాల్యూ వస్తుంది. అలాగే ఇద్దరు ఆల్కలైన్ వాటర్ తీసుకున్న మన ఇక్కడ ఈజీగా మరి బ్రౌజ్ ర్యాంక్ జాయిన్ అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ 5 లీటర్ కూడా మనకి ఉండడం జరిగింది. మరి 5 లీటర్ చూస్తే మరి అది కూడా 8,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. మరి దానికి 3,500 సేల్ వాల్యూ వస్తుంది. ఇలాగా మన కంపెనీ నుండి అనేక రకాలుగా యొక్క సేల్ వాల్యూ పొంది మన కంపల్సరీ మనం ర్యాంక్ అవడానికి చాలా ఈజీగా మనం ర్యాంక్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనం ర్యాంక్ అయ్యామో మన కంపెనీ టర్న్ ఓవర్ నుంచి రాయల్టీ వస్తుంది 2% డైలీ. అలాగే మనకి రికగ్నిషన్ కోసం, మన గుర్తింపు కోసం మరి కంపల్సరీగా బ్రాండెడ్ యూనిఫైడ్ టీ షర్ట్ అనేది మన కంపెనీ మనకి బహుమతికి ఇస్తుంది లీడర్. అలాగే సెకండ్ ర్యాంక్ మరి 2వ ర్యాంక్ చూస్తే విన్ ర్యాంక్ అంటాం, మరి సిల్వర్ ర్యాంక్. ఇక్కడ మనం ఎలాగైతే 5 చేసామో అలాంటి పర్సన్స్ ఒక 5గురిని మనతో పాటు జర్నీ చేసి వాళ్ళు కూడా ఒక్కో పర్సన్ బ్రౌన్స్ చేయగలిగితే, 5గురిని బ్రౌన్స్ చేయగలిగితే ఒక్కో పర్సన్ నుంచి 5 చొప్పున 5 ఇంటూ 5,000 చొప్పున లెక్కైతే 20,000 సేల్ వాల్యూ అవుతుంది. 20,000 సేల్ వాల్యూ ఎప్పుడైతే అయిందో మనకు సిల్వర్ ర్యాంక్ అనేది అచీవ్మెంట్ అవుతాం. ఎప్పుడైతే సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యామో కంపెనీ రాయల్టీ నుంచి, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. మరి ఇక్కడ బహుమతి చూస్తే మనకి మొబైల్ ఫండ్ 15 వస్తుంది, కంపెనీ టర్న్ ఓవర్ 2% పర్ మంత్. అలాగే టూర్స్ ఉంటాయి, 1 డే ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది లీడర్స్, ఫ్రీగా వెళ్ళొచ్చు. అదే మనకి 3వ ర్యాంక్ చూస్తే మనకి గోల్డ్ ర్యాంక్ ఇక్కడ 1,20,000 సేల్ వాల్యూ ఇవ్వాలి. మనం ఎలాగే సిల్వర్ అయ్యామో అలాగే ఒక 5% మనతో పాటు జర్నీ చేయగలిగితే వాళ్ళు సిల్వర్ అయితే కంపల్సరీ మనం గోల్డ్ అవుతాం. ఎప్పుడైతే మనం గోల్డ్ అయ్యామో మనకు కంపల్సరీగా రాయల్టీ వస్తుంది. ఈ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. అలాగే బహుమతి చూస్తే ఇక్కడ ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది 40,000 రూపాయలు లేటెస్ట్ ఇక్కడ. అలాగే కంపెనీ టర్న్ ఓవర్ 2% పర్ మంత్. అలాగే టూర్స్ ఉంటాయి లేటెస్ట్ ఇక్కడ 1 నైట్ 2 డేస్. మరి ఆర్టీపీ ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ మన 31 ఫస్ట్ తారీఖుని మనం విజయవాడలో ఈ లెమన్ ట్రీ అనేటువంటి ఒక 5 స్టార్ హోటల్లో మరి యొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా గొప్పగా ఉండబోతుంది. మరి యాక్చువల్గా దీనికి ఈ క్రైటీరియా సరికి గోల్డ్ అవ్వాలి, కానీ మన యొక్క గ్రేట్ ఎంఏ లీడర్ మరి సురేంద్ర కుమార్ యాదవ్ సార్ మన మీద అభిమానంతో ప్రేమ వాసనతో మనకి సెకండ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అయితేనే మరి అందులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అదే మరిగా మన డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ మరి బయోమెట్రిక్స్ అనేది తీసుకోగలిగితే మరి దాంతో పాటు మనకి బ్రాస్లెట్ ఫ్రీగా వస్తుంది. మరి 6,000 రూపాయలు తీసుకోగలిగితే అలాగే ఒక 8 మంది మనం జాయిన్ చేసుకున్న ఈజీగా మనం అందులోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే ఫస్ట్ నుంచి మరి 5 లెవెల్లో మరి 1 lakh అనేది కంపల్సరీగా సేల్ వాల్యూ అవ్వాలి, సెల్ఫ్ గా మరి 500 అవ్వాలి, ఫస్ట్ లో 2,000 సేల్ వాల్యూ అవ్వగలిగితే అలా కూడా ఎంటర్ అవ్వచ్చు. అనేక మార్గాల ద్వారా ఈ లెమన్ ట్రీకి మనం చేరుకునే గొప్ప అవకాశం మనకి కంపెనీ అందించింది. ఈ యొక్క అవకాశం మనం ఉపయోగించుకుందాం లీడర్స్. అదే మనకి ప్లాటినం ర్యాంక్
మరి 4th ర్యాంక్ ప్లాటినం ర్యాంక్ మరి ఇక్కడ 6,20,000 సేల్ వేలు అవ్వాలి. ఎప్పుడైతే మనం సిల్వర్ ర్యాంక్ ప్లాటినం ర్యాంక్ మనం ఎలిజిబుల్ అయ్యామో మరి కంపెనీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. సన్నవ నుంచి 1% డైలీ రాయల్టీ వస్తుంది. అలాగే బహుమతి చూస్తే 1 lakh బైక్ ఫండ్ ఇస్తున్న లేటెస్ట్ ఇక్కడ. అలాగే 1% కంపెనీ టర్న్ ఓవర్ పర్ మంత్. అలాగే టూర్స్ ఉంటాయి లేటెస్ట్ ఇక్కడ 2 nights 3 days మరి ఎల్టీపీ ప్రోగ్రామ్ ఆల్రెడీ మన లేటెస్ట్ రైలు ఇచ్చారు. ప్లాటినం లీటర్ ప్రతి లీటర్ కూడా ఎల్టీపీకి మరి ఫ్రీగా వెళ్ళొచ్చు లేటెస్ట్. అదే మనకి డైమండ్ ర్యాంక్ ఇక్కడ 31,20,000 సేల్ వేలు అవ్వాలి. మరి ఎలాగైతే మనం అక్కడ ప్లాటినం అయ్యామో అలాగే ఒక 5 కనుక మనతో పాటు జర్నీ చేయగలిగితే మరి ఈజీగా మనం డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ అవ్వచ్చు. ఎప్పుడైతే మేము అచీవ్మెంట్ అయ్యామో మరి రాయల్టీస్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% డైలీ రాయల్టీస్ ది. అలాగే బహుమతి చూస్తే మనకి 5 లక్షలు మనకి కార్ ఫండ్ కింద ఇస్తుంది ఇక్కడ. అలాగే కంపెనీ టర్న్ ఓవర్ పర్ మంత్ నుంచి. అలాగే టూర్స్ ఉంటాయి ఇక్కడ ఈ 3 nights 4 days మలేషియా టూర్ ఉంటుంది ఫ్రీగా లేటెస్ట్. అదే మనకి క్రౌన్ డైమండ్ ఇక్కడ చూడండి లేటెస్ట్ 1,56,20,000 సేవలు అవ్వాలి. మనం ఎలాగైతే డైమండ్ అయ్యామో అలాంటి వ్యక్తులు మనతో పాటు ఒక 5 persons మరి వాళ్ళు డైమండ్ చేయగలిగితే మనం ఈజీగా క్రౌన్ డైమండ్ అవ్వచ్చు. మరి ఎప్పుడైతే క్రౌన్ డైమండ్ అయ్యామో మన కంపెనీ రాయల్టీ నుంచి మనకి మరి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మరి రాయల్టీ వస్తుంది 1% డైలీ వస్తుంది. అలాగే బహుమతి చూస్తే మనకి ఇక్కడ మరి హౌస్ ఫండ్ గృహనిధి కింద 12 లక్షలు ఇస్తుంది. మరి చాలా మంది యొక్క కళ సొంత ఇంటి కళ చాలా మందికి ఆ రెంటింట్లో ఉంటూ చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు చాలా మంది ఉన్నారు లేడీస్. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక డైరెక్ట్ సెల్లింగ్ లో కనుక మనక న్యూట్రిశుద్ధి సంస్థ కనుక జాయిన్ వెళ్తే వాళ్ళ కనుక మనసవాచకరణ పనిచేయగలిగితే నిజంగా అద్భుతంగా వాళ్ళు ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలను చూసుకునే అవకాశం మన కంపెనీ మనకి అందిస్తుంది. మరి ఇందులో మనం చేయవలసిందల్లా నమ్మకంగా పనిచేసుకొని కొంత టీంను మనం బిల్డ్ చేసుకొని ఆ టీం ద్వారాగా మన మీద మనం నమ్మకం పెట్టుకొని మన సీన్ మీద నమ్మకం పెట్టుకొని మన కంపెనీ మీద నమ్మకం పెట్టుకుంటే గ్యారంటీగా ప్రతి పర్సన్ కూడా ఈ క్రౌన్ డైమండ్ కావచ్చు. అలాగే మీ అందరూ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదే మనకి టూర్ చూస్తే ఇక్కడ మనకి 4 nights అలాగే 5 days మనకి థాయిలాండ్ టూర్ ఉంటుంది. మరి నిజంగా గొప్ప అవకాశం. నేను చాలా మంది ఎంత వాళ్ళ వ్యాపారంలో కానీ ఉద్యోగులను కానీ లేదా వేరే సిచ్యువేషన్ లో కానీ ఈ టూర్స్ వెళ్ళాలని కానీ వాళ్ళకి సమయభావం ఉండదు, ఆర్థికంగా కూడా ఇబ్బంది అవుతుంది. కానీ అవన్నీ కూడా ఇందులో కనుక మనం ఎంటర్ అవ్వగలిగితే మనం కనుక పని చేయగలిగితే ఒక ర్యాంక్ అచీవ్మెంట్ క్రౌన్ డైమండ్ అవ్వగలిగితే ఈజీగా మరి యొక్క ఇంటర్నేషనల్ వైజ్ కూడా మరి మనకి మలేషియా ట్రిప్ థాయిలాండ్ ట్రిప్ అనేది మరి ఫ్రీగా పొందొచ్చు. చాలా గొప్పగా ఉంటుంది. అదే మనకి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం ఇక రాయల్టీ విషయం అలాగే బహుమతి విషయం. రాయల్టీ అనేది ఇక్కడ గమనించండి లేడీస్ ఏ ర్యాంక్ రాయల్టీ ఆ ర్యాంక్ వస్తుంది. సపోజ్ ఇక్కడ మనం 2 ర్యాంక్ సిల్వర్ అచీవ్మెంట్ అయ్యానుకోండి. సిల్వర్ అయినటువంటి మన్నాడే గోల్డ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయితే సిల్వర్ ర్యాంక్ రాయల్టీ వస్తుంది. కానీ సిల్వర్ ర్యాంక్ అయిపోయిన తర్వాత మనం యాక్చువల్ గా ఆ ర్యాంక్ తోటి ఎప్పుడైతే మనం గోల్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యామో మన సిల్వర్ ర్యాంక్ యొక్క రాయల్టీ అయిపోతుంది, గోల్డ్ ర్యాంక్ యొక్క రాయల్టీ మనకు వస్తుంది. అదే ఇక్కడ బహుమతి చూస్తే లేటెస్ట్ ఇక్కడ మరి చూస్తే మనం సిల్వర్ ర్యాంక్ అయినప్పుడు 10,000 రూపాయలు మొబైల్ ఫండ్ ఇస్తుంది. అలాగే మనకి గోల్డ్ ర్యాంక్ అయితే 40,000 ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది. మనకి ఇక్కడ చూస్తే ఈ 15,000 మొబైల్ ఫండ్ ఇస్తుంది అది అయ్యేంత వరకు. అదే మనకి గోల్డ్ ర్యాంక్ అయినప్పుడు 40,000 యొక్క మనకి రివార్డ్ బహుమతి కూడా మనకి అది కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ రాయల్టీకే ఏ ర్యాంక్ రాయల్టీ ఆ ర్యాంక్ వస్తుంది. ఇక్కడ మాత్రం బహుమతి చూస్తే ఏ ర్యాంక్కి వెళ్ళినా ప్రతి బహుమతి మనం పొందించినటువంటి గొప్ప అవకాశం మన కంపెనీ మనకు కల్పించలేదు. అదే మరిగా యూనిమార్ట్ నిజంగా ఇది ఒక గొప్ప అవకాశం. అంటే మనకు ప్రొడక్ట్లు మనకు ఉత్పత్తులు మరి ప్రతి గ్రామానికి పల్లికి వెళ్ళాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనందరికీ కూడా యూనిమార్ట్ అనేటువంటి ఒక ఫ్రాంచైజ్ ద్వారా కూడా మనం తీసుకునే గొప్ప అవకాశం మనకు కల్పించింది మన కంపెనీ. సో ఇక్కడ మనకు సౌత్ ఇండియా మీద ఉన్నటువంటి ప్రేమ మరి వాస్తవులతోటి మరి మనకి 15,000తోటే మనం ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. ఈ ఫ్రాంచైజ్ తీసుకొని తద్వారా మనం కూడా ఈ ప్రోడక్ట్ అన్ని కూడా ప్రతి పర్సన్ కి ప్రతి గ్రామానికి పల్లికి అందరూ కూడా అందించేటువంటి గొప్ప అవకాశం మనకి యూనిమార్ట్ ద్వారా మనకు రావడం జరిగింది రైడర్స్. అదే మనకి శక్తివంతమైన శిక్షణ ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా మరి ఎంత నాలెడ్జ్ ఉన్నా కంపల్సరీ మనకి శిక్షణ అవసరం. మరి శిక్షణ అనేది ఏ రకంగా ఉండాలంటే మనకు నైపుణ్యం పెంచే విధంగా మన ఆర్థికంగా ఒక బరువుగా ఉండే విధంగా అలాగే మనకు ఆలోచన విధానం మార్చే విధంగా మరి మోటివేషన్ ఇవన్నీ కూడా శిక్షణ కావాలి. అటువంటి గ్రేట్ డైనమిక్ లీడర్ హిమాంశు లోహియా సారథ్యంలో మనకి మంచి స్కిల్ టెస్ట్ ద్వారా మంచి ట్రైనింగ్స్ ఉంటాయి. మనం ఏ విధంగా మనం మెరుగుపరుచుకోవాలి, మరి ఏ విధంగా మన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలి, ఏ విధంగా మన మైండ్ సెట్ మార్చుకోవాలి, ఇవన్నీ వర్క్షాప్లన్నీ కూడా మనకి యొక్క సార్ ద్వారా ఈ హిమాంశు లోహియా అనేటువంటి గ్రేట్ లీడర్ ద్వారా మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది లీడర్స్. అదే మనకి శిక్షణ పర్యావరణ వ్యవస్థ చూస్తే ఇక్కడ ఉత్పత్తి శిక్షణలు ప్రోడక్ట్ మీద పూర్తి ట్రైనింగ్ ఉంటుంది. 6 వర్క్షాప్లు ఉంటాయి, 6 వర్క్షాప్స్ ఉంటాయి. మైండ్ సెట్ వర్క్షాప్ ఉంటాయి. మన మైండ్ ఏ విధంగా ఉండాలి,
ఎంత నెగిటివ్ గా ఉన్నటువంటి మైండ్ సరే పాజిటివ్ గా మార్చుకున్నటువంటి మరి మైండ్ సెట్ వర్క్ షాప్ ఉంటాయి. అలాగే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. యాజ్ మనందరూ కూడా లీడర్స్మే. మన నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, అలాగే మన యొక్క మిత్రులకి మన కోపర్స్ ఏ విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళ ఆలోచన మార్చాలనేటువంటి ఒక నాయకత్వ లక్షణాలని కూడా మనం కూడా తీసుకుంటూ ద్వారాగా మనం కూడా ఒక నాయకుడిగా మరి ఇందులో ఒక స్థాయిలో ఉండొచ్చు. అలాగే వ్యాపార నిర్వహణ సెషన్లు, వ్యాపారాన్ని ఏ విధంగా నిర్మించుకోవచ్చు, ఎలా బిల్డ్ చేయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, మరి ఏ విధంగా విస్తరించాలనేటువంటి వ్యాపారాన్ని అనేటటువంటి శిక్షణ కూడా జరుగుతాయి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ, డిజిటల్ దూరంగా కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా శిక్షణ పొందాలి, ఏ విధంగా మనం అందులో ఇంప్రూవ్ అవ్వాలనేటువంటి ఇవన్నీ కూడా ట్రైనింగ్ అనేది ఈ మనుషులు అనేటువంటి గ్రేడ్ అనే ద్వారా మనకి శిక్షణ అనేది ఉంటుంది. అలాగే మనకి నైపుణ్యం, అలాగే నైపుణ్యం పెంచుకోవడం, ఆ నైపుణ్యం ద్వారా మనం మన స్థాయి పెంచుకోవడం. మరి లేడీస్ ఇక్కడ బుక్స్ చాలా మనకి ఒక రకమైన ఆలోచన శక్తిని కంపల్సరీ మారుస్తాయి. ఒక బుక్ చదివినప్పుడు అందులో నుండి సారాంశం మనం కనుక అర్థం చేసుకోగలిగితే ఆ బుక్ ఒక ప్రభావం చాలా గొప్పగా ఉంటది. మరి ఒక మంచి మిత్రుడు ఎటువంటి వాడు మంచి బుక్ కూడా ఆ రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఒక మంచి మిత్రులాగా, మంచి స్నేహితులాగా బుక్ ఉపయోగపడుతుంది. అలాగే మనం ఒక 10 మందిలో ఒక గొప్ప వ్యక్తి మనం ఉండాలంటే మనం 100 మంది యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకోగలగాలి. అప్పుడే మనం ఈ 10 మందిలో ఒకరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బుక్స్ అనేవి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అనేక రకాలుగా మనందరూ కూడా ఒక నిరంతర విద్యార్థిగా ప్రతి విషయాన్ని తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని గొప్పగా మార్చుకోవడానికి ఈ బుక్స్ అనేవి యొక్క గైడ్లైన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అదే మరిగా ఇది గొప్ప సంస్థ యూనిసేవ ఫౌండేషన్. నిజంగా చాలా మందికి నిరాశ్రయులు, పేదవారు, నిరాపేగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన వంతు సేవ చేసి వాళ్ళు కూడా పైకి తీసుకోవాలి. మానవత్వం అనేది ఒక అడుగు మనం ముందుకెళ్ళినటువంటి గొప్ప ఆలోచనతోటి మరి మానవ సేవ మాధవ సేవ అనేటువంటి ఒక గొప్ప స్లోగన్ తోటి మన ఎండి సార్ మరి సురేంద్ర కుమార్ యాదవ్ సార్ అనేది యొక్క యూనిసేవ సంస్థ ద్వారాగా మనందరూ కూడా భాగస్వామ్యం చేయడం. చాలా మంది ఎవరైతే నిరాశ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా అంటే ఒక మంచి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, మన అనుకూల సంఘటన జరిగినప్పుడు కంపల్సరీగా మేము ఉన్నామన్నటువంటి ఒక భరోసాతోటి యూనిట్ సేవ ద్వారా కూడా వాళ్ళకి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం. మరి ఆయన చేయడంతో పాటు మనం కూడా అందులో భాగస్వామ్యం చేయడం అనేది గొప్ప ఆలోచన. అలాగే మనం కూడా ఇందులో సభ్యత తీసుకోవచ్చు. ఓన్లీ 51 రూపీస్ తో మనం ఇందులో సభ్యత తీసుకోవచ్చు. దీని కూడా క్రైటీరియా ఇందులో సభ్యత తీసుకొని 90 డేస్ అయిగలిగితే అందులో ఉన్నటువంటి ఏవైతే మనకి అందుబాటులో ఉన్నటువంటి మనకి వస్తాయో, అంటే ఏదైతే ప్రాబ్లం జరిగినప్పుడు అనుకోని సంఘటన జరిగినప్పుడు మరి వచ్చేటటువంటి ఏదైతే మనకి హెల్పింగ్ హ్యాండ్స్ కింద మనకి కొంత అమౌంట్ అనేది కానీ ఆర్థికంగా మరి రావడానికి ఉపయోగపడుతుందో దానికి కూడా కొంత క్రైటీరియా, ఇది అందుకు 90 డేస్ అవ్వాలి కంపల్సరీ. దానికి కూడా కొన్ని చూస్తారు మన వాళ్ళు కూడా, ఇది కరెక్టా కాదా చూసి వాళ్ళు లీడర్స్ ద్వారా పర్యవేక్షణ చేయించి మనకి తద్వారా వాళ్ళకి ఆర్థిక భరోసా అందించడం జరుగుతుంది లీడర్స్. అదే మరి ముఖ్యాంశాలు మరి లీడర్స్ మరి ఇప్పటిదాకా మనం సబ్జెక్ట్ చెప్పుకున్నాం. అలాగే ఒక్కసారి ముఖ్యాంశాలు కనుక మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ఇక్కడ ప్రభుత్వ నియమం ప్రకారం టీడీఎస్ ఉంటుంది. మరి గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టిందో దాని ద్వారానే 2% ఇక్కడ టీడీఎస్ ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ ఛార్జీ కింద 3% ఉంటుంది. మనకు వచ్చేటువంటి ఇన్కమ్ లో మరి 5% లెస్ అయ్యి మిగిలింది మనం వాలెట్ లో రావడం జరుగుతుంది. అలాగే అడ్మిన్ ఛార్జెస్, ఎటువంటి అడ్మిన్ ఛార్జీలు లేవు లేటెస్. ఇక్కడ అన్ని ఉత్పత్తులు 30 రోజుల్లో డబ్బు తిరిగి ఆమె మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఆ ప్రోడక్ట్ కనుక మనకి మరి నచ్చకపోయినా, అంటే దాని ప్రభావం మనకు లేకపోయినా, ఫలితం లేకపోతే మన అన్ని మరి 30 రోజులు తిరిగి ఇచ్చేయచ్చు. ఈ తిరిగి ఇచ్చినప్పుడు మన క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క 4 సంవత్సరాలు కంపెనీ పెట్టి స్థాపించి 5 సంవత్సరాలు అయింది. ఆల్రెడీ మనం ఇందులో 3 నెలలు దాటి ఇందులో మనం వర్క్ చేస్తాం. ఎప్పటి వరకు ఏ పర్సన్ కూడా నా ప్రోడక్ట్ నచ్చలేదని కానీ, ఈ ప్రోడక్ట్ ఫలితం నాకు రాలేదని కానీ తిరిగి ఇచ్చినటువంటి దాఖలాలు ఏమంటే కంపెనీ ఎంత స్ట్రాంగ్ గా, ఎంత క్వాలిటీగా, మరి ఎంత ట్రాన్స్పరెంట్ గా మనకి ప్రోడక్ట్ ఇస్తుంది అనేది ఈ యొక్క ఆలోచనతో మనకి అర్థమవుతుంది లీడర్స్. అలాగే రోజువారీ అండ్ డైలీ ప్రాతిపదిక వ్యాపారం ముగింపు ఉంటుంది. డైలీ అండ్ మంత్లీ ఉంటుంది. అలాగే ఒక పాన్ కార్డు ఒక ఐడి, ఒక పాన్ కార్డు ఒక ఐడి, ఎక్కడ కూడా ఎటువంటి డూప్లికేషన్ రాంగ్ లెక్క లేకుండా ఒక పాన్ కార్డుకి ఒక ఐడి అనేది ఒక గొప్ప ఆలోచన. అలాగే మీ వ్యాపారాన్ని మీ నామినీకి మనం ఏదే వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారాన్ని మన నామినీకి కూడా పనిచేసినటువంటి గొప్ప అవకాశం. నిజంగా ఏ ఉద్యోగస్తుడు కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే అతని జాబ్ ని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మనం ఈ యొక్క వ్యాపారాన్ని మనం నిర్మించి సామ్రాజ్యాన్ని విస్తరించగలిగితే మనకు నామినీకి మన వారసత్వం కింద మన వాళ్ళకి అందించేటువంటి గొప్ప అవకాశం మనకి వస్తుంది. అటువంటి గ్రేట్ ఆలోచన మరి రావడం. అలాగే యూట్యూబ్ పే యాప్ నుంచి హామీ ఇవ్వబడిన యూనిక్ ఎటువంటి సభ్యత లేకుండా ఇక్కడ మనం ఫ్రీగా ఇందులో సైన్ అప్ అయ్యి మనం ఇక్కడ యూనిక్ పొందొచ్చు. సర్వీస్ ఉపయోగించుకొని ఎక్కడ కూడా మనం డిస్ట్రిబ్యూట్ అవ్వకలేకుండా, అంటే సభ్యత తీసుకోకలేకుండానే యూని బోనస్ పొందొచ్చు లీడర్స్. అలాగే కనీస P2P బదిలీ 25 రూపాయలు ఉంటే మనం మన పర్సన్స్ కి మన టీమ్ లో ఉన్నటువంటి మన
బిజినెస్ పార్ట్నర్స్ ఎవరికైనా సరే రూ. 20 మనం వాళ్ళకి పంపించవచ్చు. అలాగే కనీస జోడింపు నిధి యాడ్ ఫండ్ అనేది మినిమం రూ. 50 ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఒక్క నయ పైసా ఛార్జ్ లేకుండా యాడ్ ఫండ్ రూ. 50 నుంచి మనం ఎంత చేసుకోవచ్చు. అలాగే కనీస బ్యాంక్ ఉపసంహరణ బ్యాంక్ విత్డ్రా మినిమం 500 ఉంటే మనం ఇందులో బ్యాంక్ విత్డ్రా పెట్టుకోవచ్చు. ఎనీ టైం పెట్టుకోవచ్చు. కంపల్సరీగా అటువంటి గొప్ప మరి అవకాశాలు మనకు కల్పిస్తుంది మన సంస్థ. మరి లేడీస్ నిజంగా దీంతో పాటు మరి ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించినటువంటి ఒక భరోసాతోటి మనకి కంపెనీ కాంటాక్ట్ నెంబరు అలాగే సపోర్ట్ eUnionPay.in అలాగే వెబ్సైట్ ఉంది www.unionpay.in అనేటువంటి వెబ్సైట్. అలాగే మనకు లొకేషన్ చూస్తే జైపూర్ రాజస్థాన్. అంటే ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఏది కంపెనీ ఎక్కడ కూడా మనకి దాయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం తద్వారా మన ఆర్థికంగా సామాజికంగా మనకు స్థాయి పెంచుకునే విధంగా మనందరికీ కూడా ఒక అవకాశాలు ఇచ్చినాం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే గ్యారంటీగా మనందరూ కూడా మన లైఫ్ లో మంచి ఒక సెంటర్ పాయింట్ అవ్వచ్చు. మన ఫ్యామిలీకి మనమే బ్యాక్ బోన్ గా ఉంటూ కొన్ని తరాలు మన పేరు గుర్తించే విధంగా మన జీవితాన్ని సాగించవచ్చు లీడర్స్. మరి లేడీస్ ఇప్పుడు దాకా మీతో మాట్లాడి మీతో సబ్జెక్ట్ చెప్పేటప్పుడు గొప్ప అవకాశం నాకు దొరికినందుకు మీ అందరి తరఫున మీ అందరి ద్వారా నాకు రావడం అనేది గొప్ప అవకాశం. ఈ అవకాశం